ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము రెండవ రాకడ అనేటువంటి పాఠాన్ని మనము ఈ సమయంలో వింటూ ఉన్నాము. పాఠంలో మొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే రెండవ రాకడ గురించి లోకంలో అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కనుక ఏమిటి ఆ అభిప్రాయాలు అని మనము ఆలోచన చేసినట్లయితే, కొంతమంది రెండవ రాకడ లేదని బోధించేవారు ఉన్నారు. కొంతమంది రెండవ రాకడ జరిగిపోయిందని మాట్లాడేటువంటి వారు ఉన్నారు. కొంతమంది అసలు ఉంటుందో లేదో అనే విధంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. కనుక రెండవ రాకడ గురించి లోకంలో అనేక విధాలుగా మాట్లాడుకునేటువంటి క్రైస్తవుల్ని అలాగే బోధకుల్ని మనము చూస్తూ ఉన్నాం. కనుక వారి వారి అభిప్రాయాలను బట్టి కాకుండా బైబిల్ గ్రంథము రెండవ రాకడ గురించి ఏమి తెలియజేస్తుందో, యేసు ప్రభు వారు రెండవ రాకడ గురించి ఏమి తెలియజేశారనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనము గ్రహించి నేర్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన బోధించినటువంటి బోధలో రెండోసారి వస్తాననేటువంటి సందేశాన్ని తన శిష్యులైనటువంటి వారికి యేసు ప్రభు వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును అంటాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినప్పుడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడైనా ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును అన్నాడు. అంటే ఆయన ఎందుకు ఈ లోకానికి రాబోతున్నాడు అని అంటే, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇవ్వడానికి. అంటే ఎవరి క్రియలకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వడానికి రాబోతున్నాడు అని యొక్క లేఖ నుంచి మనం చూస్తాము. అలాగే యేసు ప్రభు వారు ఆయన ఒంటరిగా రావడం లేదు. ఎలా వస్తున్నాడని అంటే, తన దూతలతో వస్తానని చెప్తున్నాడు. తన దూతలతో వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తాను అనేటువంటి సందేశాన్ని తెలియజేయడం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాము. అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే, ప్రకృతి ద్వారా రెండోసారి వస్తాననేటువంటి సందేశాన్ని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన రెండోసారి వస్తాడు అని చెప్తూ, ఆ రెండో రాకడికి సూచన అనేటువంటిది ప్రకృతి ద్వారా మీరు తెలుసుకుంటారు, ప్రకృతి మీకు కొన్ని సూచనలు తెలియజేస్తుంది అని ఆయన మాట్లాడడం అనేటువంటిది జరిగింది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తుంటాడు. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడనో అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవును. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అంటాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు, అంటే ప్రకృతి ద్వారా రెండోసారి నేను వస్తాను అనేటువంటి సందేశాన్ని మీరు తెలుసుకుంటారు. అంటే ఆయన రెండో రాకడ జరుగుతుంది, రెండోసారి వస్తాను
ఆయన వస్తాడు అని మనం నమ్మడానికి ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి, ప్రకృతి కొన్ని సూచనలు మీకు తెలియజేస్తుంది అనేటువంటి విధానాన్ని యేసుప్రభు ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే, ఒక తుఫాన్ అనేది రాబోతున్నప్పుడు, వర్షం రాబోతున్నప్పుడు ప్రకృతి మనకు కొన్ని సూచనలు ఇస్తుంది. కనుక ఏమిటి అని అంటే, గాలి రావడం, అలాగే మబ్బు పట్టడం, మేఘం అంతా నల్లగా కారు మబ్బులు రావడం, అలాగే ఉరుములు రావడం. ఇలా అంటే ఫస్ట్ గాలి ఇచ్చింది, తర్వాత మబ్బు అనేది మనకు కనపడుతుంది, ఆ తర్వాత ఉరుములు మెరుపులు అనేవి రావడం, తర్వాత వర్షం రావడం అనేటువంటిది మనం గమనిస్తాం. అంటే ఒక వర్షం రావడానికి ప్రకృతి ఆ విధంగా మనకి కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నప్పుడు వర్షం రాబోతుంది అని మనం గ్రహించగలుగుతాం. అలాగే యేసుప్రభు తన రెండో రాకడకు సంబంధించినటువంటి సూచనలు మత్తయి 16:27 ఆయన వస్తానని తెలియజేస్తున్నాడు. ఇక్కడ 24 అధ్యాయంలో ప్రకృతి మీకు తెలియజేస్తే, ప్రకృతిలో జరిగే ఈ మార్పులు బట్టి రెండో రాకడ సమీపంలో ఉంది అని మీరు తెలుసుకుంటారు అనేటువంటి సందేశాన్ని ఇక్కడ తెలియజేయడం అనేటువంటి జరిగింది. కనుక ఏమిటి ప్రకృతిలో జరిగే మార్పు అని అంటే, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుడు రాకడయు నుండును అన్నాడు. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవును అని తెలియజేస్తూ, ఆ దినమున 29 అంటాడు, ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశంలో నక్షత్రము రాలును, ఆకాశం ముందు శక్తులు కదిలింపబడును అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ దినమున శ్రమ అంటే రెండవ రాకడ సమయం వచ్చినప్పుడు శ్రమలు అనేవి సంభవిస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది. అంటే సూర్యుడు మండడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూ ఉన్నాడు. కానీ రెండవ రాకడ సమయంలో సూర్యుని చీకటి కమ్ముద్ది అని తెలియజేస్తూ, చంద్రుడు కాంతినివ్వడు. అంటే సూర్యుడు మండకపోతే చంద్రుడు కాంతినివ్వడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆకాశంలో నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అంటే పంచభూతాలు ఇవన్నీ కూడా లయమైపోతాయి, కదిలిపోతాయి, నక్షత్రాలు రాలతాయి. ఈ విధమైనటువంటి సంఘటన ఆకాశం ముందు జరిగినప్పుడు ఆయన రాబోతున్నాడు అనేటువంటి హెచ్చరిక అనేటువంటిది మనం గమనించగలం. అంటే ఆయన వస్తున్నాడు అని మనం నమ్మడానికి ఈ విధమైనటువంటి సూచన మీకు ఆకాశంలో కనబడుతుంది అని యేసుప్రభు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ 30 ఏమన్నాడనంటే, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు కనబడను, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అంటే 30 ఏమంటే, సూర్యుడు చంద్రుడు కాంతి ఇవ్వకుండా ఆగటం, అలాగే ఆకాశంలో నక్షత్రాలు రాలటం, ఆకాశం మీద శక్తులు కదిలింపబడిన తర్వాత అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం మందు మీకు కనపడుతుంది. ఏంటి అని అంటే, ఈ విధంగా సూర్యునికి చీకటి కమ్మటం, చంద్రుడు కాంతిని ఇవ్వకపోవటం, ఆకాశంలో నక్షత్రాలు రాలడం, అలాగే ఆకాశమందు శక్తులు కదిలింపబడటం. అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా కదిలింపబడతాయి. అంటే సూర్యుడు మండుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రతి గ్రహం కూడా తన కక్షలో ఉంటుంది దగ్గరగా. ఎప్పుడైతే సూర్యుడు మండటం తగ్గిపోతుందో, సూర్యుని చీకటి కంపుతో, అప్పుడు ఇవన్నీ కూడా పట్టు కోల్పోతాయి, శక్తులు కదిలింపబడతాయి అని తెలియజేస్తూ, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు మీకు కనపడుతుంది. అంటే ఈ విధమైనటువంటి సంఘటన అది దేనికి సూచన అని అంటే, మనిషి కుమారుడు రాబోతున్నాడు, యేసుప్రభు రాబోతున్నాడు అనేటువంటి దానికి సూచన అన్నమాట. కనుక ఆయన ఎలా రాబోతున్నాడు అంటే, ప్రభావముతోనూ మహామహిమతోనూ. అంటే ప్రభావము, మహామహిమ
ఆకాశ మేఘారూఢుడై, అంటే ఆకాశ మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. మేఘాలను వాహనంగా చేసుకొని ఆయన రెండోసారి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, తానుండు స్థలములో నివసించడానికి, తన ప్రజలను తీసుకెళ్ళడానికి వస్తాను అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14:3 మనం గమనించినప్పుడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్నాడు. అంటే నేనుండి స్థలంలో మీరు నివసించలాగిన, అంటే యేసు ప్రభువారు ఉండే స్థలం ఏంటి అని అంటే పరలోకం. దేవుడు ఎక్కడ ఉంటాడో యేసు ప్రభువారు అక్కడ ఉంటాడు. కనుక యేసు ప్రభువారు దేవుడు ఉండేటువంటి స్థలము పరలోకము. ఆయన ఉండే స్థలంలో మనము, అంటే తన ప్రజలైనటువంటి వారు నివసించడానికి, వారిని తీసుకెళ్ళడానికి మరలా వస్తాను. ఆయన సంపాదించుకున్నటువంటి సంపాదన, ఆయన ఎవరి కోసమైతే రక్తాన్ని కార్చాడో, ఎవరినైతే లోకం నుంచి సంపాదించుకున్నాడో వారిని తానుండి స్థలంలో తీసుకెళ్ళడానికి రెండోసారి వస్తాను అని యేసు ప్రభువారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే, దేవదూతలు కూడా ఆయన యొక్క రెండో రాకడ గురించి మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అపోస్తల కార్యములు 1:11 మనం చూసినప్పుడు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు వారు మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణం, ఆయన ఏదైతే చేయడానికి వచ్చాడో ఆ పని ముగించుకొని ఆయన వెళుతూ ఉన్నప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి గలిలయ ప్రజలందరూ కూడా ఆయన వైపు తేరు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇద్దరు దేవదూతలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో, అంటే దేవదూతలు ఈ సందేశాన్ని అక్కడ ఆయన ఆరోహణాన్ని చూస్తున్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు. అంటే ఏ రీతిగానైతే ఆయన వెళ్ళడం మీరు చూస్తున్నారు అదే రీతిగా వస్తాడు అని దేవదూతలు రెండో రాకడ గురించి తెలియజేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు ఆయన వస్తానని ఆయన నేరుగా చెప్పాడు. ప్రకృతిలో కొన్ని సూచనలు జరుగుతాయి అని తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఉండే స్థలములో తన ప్రజలు ఉండడానికి, వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. అలాగే దేవదూతలు ఆయన యొక్క రెండవ రాకడ గురించి తెలియజేయడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఇక రెండో భాగంలో మనం గమనించినట్లయితే, ఆయన ఎందుకు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము రెండో భాగంలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం.